Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. అంటే దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా బరితెగింపు కనిపిస్తోంది. అంతేకాకుండా అంటే అవినీతి చేయడం, అక్రమాలు చేయడం, లేకపోతే దొంగతనాలు చేయడం, ఫోర్జరీలు చేయడం ఇవన్నీ రెగ్యులర్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక ఆధారాలు కూడా మన దగ్గరికి వస్తూనే ఉన్నాయి. తెల్లారులేస్తే పత్రికల్లో లేకపోతే మీడియాలో అనేక రకాలైనటువంటి కథనాలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మరి అంతకు మించి బరితెగింపు ఏంటంటే మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో జగ్గైపేట మండలంలో తిరుమలగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒకటి ఉందండి. అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో ఉన్నటువంటి దేవస్థానం. ఈ దేవస్థానంలో అనేక రకాలైనటువంటి అవినీతి జరుగుతుందంటూ చాలా ఫిర్యాదులే వచ్చాయి. ఇటీవల కోటయ్య అంటూ ఒక గ్రామస్తుడు ఉన్నారు. వారు భక్తులండి. వారు ఈ దేవస్థానంలో తరచూ అనేక మంది భక్తులకి చెప్పి కొన్ని లక్షల రూపాయలు డొనేషన్లు ఇప్పించినటువంటి ఒక దాత భక్తుడు. అంతేకాకుండా ఆయన కూడా అనేక రకాలుగా కొన్ని వేల రూపాయలు ఈ దేవస్థానానికి అనేక సార్లు డొనేషన్లు ఇచ్చినటువంటి విధంగా కూడా వారు మనకి చెప్పుకుంటూ వచ్చారు. ఇటీవల ఈ కోటయ్య అనే వ్యక్తి ఈ దేవస్థానానికి అనేక పర్యాయాలు వెళ్ళినప్పుడు ప్రసాదాల్లో నాణ్యత లేని విషయాన్ని గమనించారు. అటు లడ్డూలు కానివ్వండి, పులిహార కానివ్వండి ఇష్టారాజ్యంగా తయారు చేస్తూ ఉండడం, నాణ్యత లేకుండా ఉండేటటువంటి విధానాన్ని కూడా ఆయన ప్రశ్నించి ఆ ఈవోని కలిసి విషయం ప్రశ్నించారు. అంతేకాకుండా దాని మీద నేను ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందంటూ కూడా చెప్పినా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు, సిబ్బంది కానీ ఈవో కానీ అంటూ కోటయ్య చెప్తూ వస్తున్నారు. మరి అంతేకాకుండా ఈ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కొంతమంది కావాలని ఉద్యోగంలోంచి తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుని సుమారుగా 19 మంది కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. ఈ 19 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఈవో 2 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు. దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ ఈ కోట ఎవరైతే ఉన్నారో ఈ దేవాదాయ కమిషనర్కి ఒక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన 2-3 రోజుల్లోపే దేవాదాయ కమిషనరేట్ చర్యలు తీసుకోకపోగా ఆ కాపీలు ఏవైతే ఉన్నాయో కోటయ్య చేసిన ఫిర్యాదు కాపీని తీసుకొచ్చి దేవస్థానం సిబ్బందికి అధికారులకి అందజేయడంతో వారు దేవాలయంలో మొత్తం ఫిర్యాదు కాపీ ఏదైతే ఉందో పాంప్లెట్ల కింద చేసి దేవస్థానం సిబ్బంది మొత్తం ఒకరికొకరు పనిచేసుకుని కోటయ్య మరొకసారి దేవస్థానానికి వస్తే కనుక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి బుద్ధి చెబుదాం, తగు గుణపాఠం చెప్పాలంటూ మాట్లాడుకున్నట్టుగా కూడా ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ సంఘటన జరిగాక కోటయ్య మొన్న కార్తీక మాసంలో తిరుమలగిరి వెంకటేశ్వర దేవస్థానంలోకి దర్శనానికి వెళ్ళారు. సమీపంలో ఉండే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుని వీరు ఇద్దరు తిరిగి వస్తుండగా లోపలికి వెళ్ళేటప్పుడే ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనకి వార్నింగ్ ఇచ్చారండి. నువ్వు పైకి అయితే వెళ్తావు కానీ ప్రాణాలతో మళ్ళీ బయటికి అయితే ఈ దేవస్థానం నుంచి వెళ్ళలేవంటూ కూడా ఆయన్ని బెదిరించినట్టుగా సమాచారం ఉంది. ఆయన అభిషేకం చేసుకుని కిందికి తిరిగి వస్తుంటే అతని మీద దౌర్జన్యం చేసి భార్యాభర్తలు ఇద్దరి మీద మరి దాడి చేసి దౌర్జన్యం చేసి చితకబాదినట్టుగా ఈ కోటయ్య పోలీస్ కంప్లైంట్ ఒకటి ఇచ్చారండి. అందువల్ల మరి ప్రసాదాల నాణ్యత, సిబ్బంది నియామకాలు అక్రమాల్లో ఫిర్యాదు చేస్తే మరి అవినీతిని ప్రశ్నించిన దంపతుల మీద దేవస్థానంలో రౌడీజం చేయడం ఏంటండి? అంటే ఇదొకటే తక్కువ ఉంది. అంటే రౌడీజం, గోండాయిజం ఒకటే దేవస్థానంలో తక్కువ ఉంది అనుకుంటున్నాం. ఇప్పుడు అది కూడా వచ్చేసింది. ఆ కల్చర్ కూడా ఇక్కడ ప్రవేశపెట్టబడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ దంపతులు ఇద్దరి మీద రౌడీజం చేసి, గోండాయిజం చేసి పట్టుకుని చావు బాదినట్టుగా ఈయన పోలీసులకు ఒక కంప్లైంట్ అయితే కోటయ్య ఇచ్చారు. మరి ఈ దౌర్జన్యాన్ని ప్రశ్నించవలసినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రసాద్ ఈ దౌర్జన్యాన్ని ప్రశ్నించడం మానేసి
వారు దాడి చేస్తుండగా, దౌర్జన్యం చేస్తుండగా ఇతన్ని ఊరికే కొట్టేదిలేయడం కాదు, చంపేయండి అంటూ ఈ అసిస్టెంట్ కమిషనర్ ఈవో ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వారు మరి దౌర్జన్యం చేస్తున్నటువంటి సిబ్బంది, మహిళా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా కూడా కోటయ్య ఇచ్చినటువంటి పోలీస్ కంప్లైంట్ లో ఒక పాయింట్ గా ఉంది. మరి ఈ విషయం మీద కోటయ్య పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు ఈ రోజుకి లేవు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయిందండి. కోటయ్య పోలీస్ కంప్లైంట్ పెడితే పోలీసులు ఏమంటున్నారంటే మీరు వెళ్ళి సీసీ కెమెరా కూడా పట్టండి, మేము ఖచ్చితంగా కేసు కడతాము అని చెప్పారు. కానీ ఈ రోజు వరకు సంఘటన జరిగి సుమారు 4-5 రోజులు కావస్తున్నాయి, ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కానీ మరి ఈ రకంగా దేవాలయాల్లో అవినీతిని ఎవరైనా భక్తులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఈ దౌర్జన్యం చేయడం ఏంటి, ఈ గోండాయిజం చేయడం ఏంటి, రౌడీజం చేయడం ఏంటి, దేవాలయాల్లో అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ మనకు ప్రోగ్రాము ఆల్రెడీ అనౌన్స్ చేశాక దీని మీద దేవాదాయ కమిషనర్ సంబంధిత రాజమండ్రి ఆర్జేసీని దీని మీద రిపోర్ట్ ఇమ్మనమని అడిగారు. యాక్చువల్ మీరు సంఘటనా స్థలానికి వెళ్ళి ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇమ్మనమని అడిగారు. సుబ్బారావు గారు మరి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ డిఈఓ ఎవరైతే ఉన్నారో సుపత్నాదేవిని పంపించి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ నాకు పంపించండి, దీని మీద నేను ఖచ్చితమైన చర్యలకు నేను ఫ్యాక్చువల్ రిపోర్ట్ నేను కమిషనర్కి ఇస్తానంటూ వాళ్ళు చెప్పిన మీదట నందిగామ డివిజన్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, సుపత్నాదేవి వీళ్ళిద్దరూ కూడా నందిగామ ఇన్స్పెక్టర్ ఇద్దరితో కలిసి ఈ తిరుమలగిరి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవస్థానానికి పరిశీలనకు వెళ్ళారండి. అక్కడి నుంచి సీసీ కెమెరా కలెక్ట్ చేసుకున్నారు. అంతేకాకుండా దాని మీద జరిగిన సంఘటనను మొత్తం రికార్డ్ చేసుకుని అది ఆర్జేసీ సుబ్బారావుకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వారు దీని మీద దేవాదాయ కమిషనర్కు రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇంత సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా కోటయ్య ఎన్ని రకాలుగా రిక్వెస్ట్ చేసినప్పటికీ తిరుమలగిరి దేవస్థానంలో ఈ సంఘటన జరిగిన ఫుటేజ్ మాత్రం కోటయ్యకి ఈ రోజు వరకు ఇవ్వడం అనేది జరగలేదు. ఫుటేజ్ లేదు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ కట్టమంటూ పోలీసులు కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ దీని మీద నమోదు చేయలేదు. దీని మీద కోటయ్య నాకు న్యాయం చేయండి అంటూ ఉన్నత పోలీస్ అధికారులను ఇప్పటికే సంప్రదించడం జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు, డీసీపీ, కమిషనర్ ఆఫ్ పోలీసు, డీజీపీ కూడా కోటయ్య కంప్లైంట్ చేశారు. నా మీద తీవ్ర స్థాయిలో దౌర్జన్యం చేశారు, నన్ను అంతమొందించాలని చూస్తున్నారు, నాకు న్యాయం చేయండి అంటూ కోటయ్య పోలీసులు ఉన్నతాధికారులందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం మీద కోటయ్య మనతో మాట్లాడారు. అసలు గుళ్ళో ఏం జరిగింది, ఏ రకంగా అతని మీద దాడి జరిగిందన్న విషయాన్ని, దౌర్జన్యం ఏ రకంగా జరిగింది, ఈవో ప్రసాద్ ఏ రకంగా ప్రవర్తించారనే విషయం మీద మరి కోటయ్య మనతో మాట్లాడారు. అందువల్ల మనం కార్యక్రమం ప్రకటించగానే దేవాదాయ అధికారులు విచారణకు ఆదేశించినప్పటికీ కూడా ఒక పక్క విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు మరి సీసీ కెమెరా లభ్యత లేనందుకు కోటయ్య ఇచ్చినటువంటి పోలీస్ కంప్లైంట్ మీద వారు దీని మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. చిలకలు పోలీసులు సంప్రదిస్తే లేదంటే సీసీ కెమెరా ఫుటేజ్ లేనిదే మేము ఎఫ్ఐఆర్ కట్టలేము, సంఘటనని పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్తున్నారు. కానీ కంప్లైంట్ ఉంటే సంఘటనకి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ కోటయ్య తీసుకురావాల్సిన బాధ్యత కోటయ్యది కాదండి, కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. పోలీసులు వెళ్ళి సీసీ కెమెరా కలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ఫుటేజ్ ఎవరైతే రెస్పాండెంట్స్ ఉంటారో, అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కాగా ఆ పరిస్థితి మాత్రం ఇక్కడ జరగటం లేదు. దీని మీద బాధితుడు కోటయ్య మనతో ఏం మాట్లాడారు? కార్తీక మాసంలో 15వ తారీఖు రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది. స్వామివారికి శివాలయంలో అభిషేకం చేయించి స్వామివారికి బట్టలు ధరించవలసిందిగా నేను స్వామివారి మొక్కుబడిగా ఉన్నాను. నేను ఆ విషయం అయ్యి నేను 15వ తారీఖు రోజు కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి అభిషేకానికి వెళ్ళి అభిషేకం చేయించు తిరిగి రిటర్న్ వస్తూ సమయంలో ఈవో ఎంటీకే వరప్రసాద్ గారు అనే వ్యక్తి కోటయ్య గారి గుడికి వచ్చాడు, ఇప్పుడు తప్పితే సమయం దొరకదు అని 2 మహిళలతో చెప్పించి చెరుపాతికి వీళ్ళు వాళ్ళకి ఇప్పించి ఆ మహిళలో ఎం రాధమ్మ, శైలోజ అనే వ్యక్తులు ఇద్దరితో నా కాలర పట్టుకొని నా మీద చెంపలతో దాడి చేస్తూ గుద్దుతూ నా భుజాలను పైపులు చేసి అక్కడ చేస్తూ ఈ రకంగా నన్ను ఇబ్బంది పెట్టారు. నాకు దరిదాపులుగా 45 నుంచి 50 సంవత్సరాల వయసు గలవాడిని నేను. నా పేరు రాజపేట వెంకట కోటయ్య, తిరుమలగిరి గ్రామ నివాసిని నేను. కనుక ఈవో దగ్గరుండి ఈ పని చేయించారు. నన్ను అవమానపరచాలని, మనోభావాలు దెబ్బతినాలనే ఈ రకంగా ఆ ఈవో గారు పన్నాకం బన్ని ఈవో దగ్గరుండి ఈ రకంగా చేసి నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు. నేను దేవాలయంలో పలు ఆరోపణలు నేను ఎప్పుడైనా సరే నిరూపణ అనే మాట పచ్చి అబద్ధం. నేను చెప్పిన దానికి ప్రతిదీ అక్కడ ప్రతిరూపంగా ఉంటది.
దాని విషయాల్లో ఇప్పుడు కూడా నేను కోరుకునేది అదే. నా మీద దాడి జరగటం, నన్ను చంపేయమంటానికి కారణం ఏంటో ఆ ఈఓ గారు ఎంటీకే వరప్రసాద్ గారి వలన నాకు థ్రెడ్ ఉంది. దీని వలన నేను మళ్ళీ చెప్పేది ఏమిటి అంటే, ఈ ఈఓ ఏ ఈఓ చేయని అప్రాచ్యమైన పనులు ఈ గుడిలో ఈ ఈఓ చేస్తున్నాడు. ఇతన్ని జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తానని మళ్ళీ జాయినింగ్ అయిన తర్వాత కూడా ఇక్కడున్న లోకల్ నాయకులు మరి వాళ్ళ వీళ్ళకి ఏం సొంత శత్రుకాలు ఉన్నాయో తెలవట్లేదు. కానీ ఈ రకమైన సొమ్ము దోసుకోవటం కోసం కొంతమంది పులోవాదాలు మాజీ చైర్మన్లు వచ్చి ఈ ఈఓని కలుసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నేను పలుసార్లు ప్రశ్నించగా దానికోసం దీనికోసం చెప్తూ దాటేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు స్వయంగా స్వామివారి విషయాల్లో నాకు ఇలా అడుగుతున్నానని ఈ రకమైన ఇబ్బంది పెట్టి వందలాది మంది భక్తుల్లో నాపై దాడి చేయించాడు. పైగా ఏం చెప్తాడు, చంపేయకుండా ఎలా వదిలిపెట్టారు మీరు, ఏమైతే అదైతే ఏమైంది అని చెప్పి అంటున్నాడు. కనుక మళ్లీ మిమ్మల్ని కోరుకునేది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, డీజీపీ గారిని, విజయవాడ పోలీస్ కమిషనర్ గారిని, నందిగాము డీఎస్పీ గారిని, అంతకు మించి హోం డిపార్ట్మెంట్ అనిత గారిని మరీ కోరుకుంటూ ఇలాంటి దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి భక్తుడు అడుగుతాడు కనుక పలువురు సమాధానం చెప్పాలి. ఈ రకంగా అడిగిన వాళ్ళ మీద దగ్గరలో ఉన్న చిలకల్లు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయించడం, కంప్లైంట్ చేయించడం, వాళ్ళ మనోవాళ్ళు దెబ్బ కొట్టడం, ఇంకా అలా చేస్తుంటే మన జోలికి రారు, పోలీసు వారు చూసుకుంటారని వాళ్ళతో అప్పచెప్పి ఈవేళ పప్ప వీళ్ళు గడుపుకుంటూ ఇట్లా అరాచకాలను సృష్టించుకుంటూ ఈ రకమైన పలువిధాలకు పాల్పడుతూ సరైన భక్తుల్ని ఇబ్బంది పడుతూ ఈ తిరుమలగిరి దేవస్థానానికి పాదయాత్రతో చాలా మంది వస్తారు. వాళ్ళకి సరైన ప్రసాదాలు పెట్టరు, నాణ్యత గల ప్రసాదాలు పెట్టరు, ఉచిత ప్రసాదాలు పెట్టరు, మంచినీరు పంపిణీ చేయరు, మినరల్ వాటర్ ప్లాంట్లు సరిగ్గా చూడరు. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి గుళ్లలో. భక్తులు ఎవరన్నా ఇప్పుడు అంతా సుఖరకాల పేషెంట్లు, వాళ్ళు బాత్రూమ్కి వెళ్లాలన్నా కూడా పాపం యూరిన్ పోసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ బాత్రూమ్లు పెంచమని గత చైర్మన్ని, ఇప్పుడు చైర్మన్ని, ఉన్న ఈవోల్ని, గత ఈవోల్ని అడిగినా ఎక్కడ కొన్నాడు అక్కడే, ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు. కానీ 4 కోట్ల రూపాయల సొమ్ము మాత్రం కబ్జా చేస్తున్నారు. కనుక దీంట్లో దయచేసి కమిషనర్ వర్యులు శ్రద్ధ తీసుకొని శాఖసత్యంగా పనిచేయించవలసిందిగా కోరుకుంటున్నాము. మా గుడిలో లడ్డూ ప్రసాదాలు ఇంత మటుకి చెకింగ్ ఎప్పుడు చేయట్లా ఇంత జరుగుతున్నా కూడా నాణ్యత లేని ప్రసాదాలు అమ్ముతున్నారు. తిరుపతిలో లడ్డూని నారా చంద్రబాబు నాయుడు గారు బయటికి దించి గత పూర్వ వైభవం లడ్డూ రుచిగా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ లడ్డూల్ని పట్టించుకునే నాదులే లేడు, ఇక్కడ పులిహార పట్టించుకునే నాదులే లేదు. ఇక్కడ అన్నదానం జరిగే సమయంలో గంట లోపలనే అన్నదానం అయిపోయిందని చెబుతున్నారు. వందలాది టిక్కీలు బియ్యాన్ని ముక్కబట్టి కింద పారబోస్తున్న దాఖలాలు చాలాసార్లు చెప్పాను నేను. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. కనుక ఆ ఉన్న భక్తులు ఇచ్చిన బియ్యాన్ని భక్తులకు భోజనం పెడితే వాళ్ళు తృప్తిగా భోజనం చేసి వాళ్ళు బియ్యపు టిక్కీలు, కందిపప్పులు, మిరపకాయలు ఇవన్నీ స్వామివారికి సరఫరా చేసే భక్తులు, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. కనుక ఈ దేవాలయానికి పెద్ద ప్రతిష్ఠ ఉంది. దాన్ని భంగం చేయడానికి ఇట్లాంటి దోసుకునే ఈవోల్ని ఎక్కడో దూరం నుంచి 400 కిలోమీటర్ల నుంచి ఈవోలు వేస్తున్నారు. ఇది చాలా అభిచారమైన వ్యవహారం. దగ్గరగా లోకల్ ఉన్న గుంటూరు జిల్లా నుంచి గాని, ఎన్టీఆర్ జిల్లా నుంచి గాని, కృష్ణా జిల్లా నుంచి గాని, పశ్చిమ గోదావరి 4 జిల్లాల లోపల ఉన్న ఈవోల్ని పరిసర ప్రాంతాలను ఈ గుడికి డెవలప్ చేసే ఈవోలుగా పంపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత తీవ్రమైనటువంటి విషయం మీద మరి కమిషనర్ సత్యనారాయణ లేకపోతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఇద్దరిని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఏ రకమైన నీతి, ఇది ఏ రకమైన రీతి? ఎవరైనా అవినీతిని అక్రమాలని ప్రశ్నిస్తే ఇంకా భక్తులంటే గుడికి రాకూడదా? గుడికి వస్తే బాధేస్తారా? అంటే వాళ్ళని చంపేస్తారా? అంటే ఈ రకంగా పోతుంటే అసలు ఎటువంటి కల్చరు దేవాదాయ శాఖలో లేకపోతే హిందూ మతంలో ఏర్పడుతోంది? దేవాలయాలకు వచ్చేటటువంటి భక్తులు కూడా చివరికి ఏదో ప్రొటెక్షన్ పెట్టుకుని లేకపోతే గన్మెన్లను పెట్టుకుని దర్శనానికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే దేవాదాయ ప్రతిష్ఠ ఏ రకంగా దిగజారిపోతుందో గమనించమని కార్యక్రమ రూపంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ సత్యనారాయణ కూడా అడుగుతున్నాం. ఎందుకంటే మరి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ వేరే లేరు. అందువల్ల 2 పాత్రల్లో ఉన్నటువంటి 2 పోస్టుల్లో ఉన్నటువంటి
సత్యనారాయణ ఈ విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే రాజమండ్రి ఆర్జేసీ రిపోర్ట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు కాబట్టి తక్షణం ఈ రిపోర్టును అనుసరించి సంబంధిత పోలీస్ స్టేషన్లో దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేక ఆదేశాలు ఇవ్వాలి. సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో అది పబ్లిక్ డాక్యుమెంట్ తక్షణం కోటయ్యకి అందజేయవలసిన అవసరం ఉంది. అందువల్ల కేవలం ఉన్నతాధికారులు పెట్టుకోవడానికి లేకపోతే అది చూసి సంతోషించడానికి ఎవరైనా భక్తుల అవినీతిని అక్రమాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేసి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో అది మన ఇళ్లలో దాచేసుకోవడం కోసం కాదండి. భక్తుల రక్షణ కోసం, దేవాలయాల రక్షణ కోసమే సీసీ కెమెరాలు ఫుటేజీ ఉంటుందన్న విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. సీసీ కెమెరాలు అసలు ఏర్పాటు చేసిందే దానికోసం అండి, ఒక రక్షణ కోసమే సీసీ కెమెరాలు. ఏ రకమైన రక్షణ? ఒక పక్క దేవాలయాల రక్షణ, దేవుడి రక్షణ, ఆస్తుల రక్షణ, భక్తుల రక్షణ అనే అంశం కూడా దీనిలో ముడిపడిపోయిన అంశంగా మనం గమనించాలి. అందువల్ల బాధితుడు కోటయ్య కుటుంబానికి తక్షణం దేవాదాయ శాఖ తరఫున క్షమాపణ చెప్పవలసిన బాధ్యత కూడా అధికారులకి ఉంది. తక్షణం క్రిమినల్ కేసు నమోదు చేసి ఇతని మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని దగ్గరుండి చేయించారని చెప్తున్నటువంటి కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో ప్రసాద్ వారి మీద కూడా చర్యలకు ఆదేశించవలసిన అవసరం అయితే ఉంది. సంఘటన వాస్తవ నిర్ధారణ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ విషయం మీద ఇప్పటికే కార్యనిర్వహణాధికారి ప్రసాద్కి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా కూడా మన దగ్గర సమాచారం ఉందండి. మేము అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం అంటూ కూడా ఉన్నత కార్యాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో దేవాదాయ కమిషనర్ కార్యాలయ అధికారులు మనకు సమాచారం ఇచ్చారు. దీని మీద ప్రసాద్ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనే విషయం కూడా ఎదురు చూడవలసిన అంశంగా ఉండగా ఇంత తీవ్రమైన అంశం మీద ఈ రోజుకి పోలీస్ కేసు నమోదు కాకపోవడం అనేది విచిత్రమైన అంశంగా ఉంది. అందువల్ల తక్షణం మంత్రి కలగజేసుకుని కోటయ్య దంపతులకి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి ఒక పక్క శాఖాపరమైనటువంటి దర్యాప్తు కూడా జరిపి ఈ రకంగా అసలు నిజంగా అధికారిక అనుమతులు లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరిగిందా లేదా, మరి వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఎంత అమౌంట్ కార్యనిర్వహణాధికారికి కొన్ని లక్షల రూపాయలు లంచాలు ముట్ట చెప్తున్నారనే విషయంలో వాస్తవం ఉందా లేదా, కోటయ్య ఫిర్యాదులో వాస్తవం ఎంత అని నిజ నిర్ధారణ చేయవలసిన అవసరం కూడా ఉండగా మరొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే కోటయ్య అనే వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాగా మరి సంబంధిత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన మనుషులే ఈ 18 మంది ఇక్కడ ఉద్యోగస్తుల కింద జాయిన్ అయ్యారు. కాబట్టి మరి కోటయ్య వాళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ని ఉద్యోగాన్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఎమ్మెల్యే అనుమతితోటి ఎమ్మెల్యే ఆదేశాలతోటి ఇతని మీద ఒక దాడి జరిగిందనే ఆరోపణలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. మరి కోటయ్య కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నారు. నా మీద జరిగిన దాడి వెనకాల ఎమ్మెల్యే ఉన్నారు, నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని అయినప్పటికీ కూడా స్థానిక తెలుగుదేశంగా ఉండే ఎమ్మెల్యే ఈ రకమైనటువంటి తన వ్యక్తులకి ఉద్యోగం ఇచ్చుకోవడమే కాకుండా ప్రశ్నించినటువంటి నా మీద దాడి దౌర్జన్యం కూడా చేస్తూ వచ్చారు. అందువల్ల ఈ రౌడీజానికి స్వస్తి పలకవలసిన అవసరం ఉంది. ఈ గోండాయిజానికి ముఖ్యంగా దేవాలయాల్లో దేవాదాయ శాఖలో ఉన్న ఆలయాల్లో ఈ కల్చర్కి స్వస్తి పలకవలసిన అవసరం కూడా ఉందన్న విషయాన్ని మరి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ గుర్తించి తక్షణం కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండగా మరి తీసుకుంటారా లేదా అనేది ఎదురు చూడవలసిన అంశంగా ఉంది. మరి ఈ విషయం మీద ఇంకా అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది మనతో మాట్లాడి మేము కూడా విషయాన్ని పరిశీలిస్తున్నాం, వాస్తవాలు గ్రహించాక మీకు మళ్ళీ మేము కాంట్రాక్ట్లోకి వస్తాం, మేము కూడా ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నాం అంటే చెప్పడం జరిగింది. అందువల్ల అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి తలవంపులు తెచ్చేలాగా కాన్సర్న్ ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఎమ్మెల్యే అనుచరులకు ఉద్యోగాలు దేవాదాయ శాఖలో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న విషయం మీద కూడా ఉన్నతాధికారులే కాకుండా అటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకుండా ఆనం రామనారాయణ రెడ్డి కూడా పరిశీలించవలసిన అంశంగా ఉందని కార్యక్రమ రూపంగా చెప్తున్నాం. కోటయ్య దంపతులకి తక్షణం క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఎవరైతే దాడి దౌర్జన్యం చేసి గోండాయిజం ప్రదర్శిస్తున్నారో వారందరినీ తగు కఠిన చర్యలకు తీసుకునేలాంటి ఆదేశం ఇవ్వడం ద్వారా తక్షణం వారి మీద పోలీస్ కేసులు నమోదు చేసేటటువంటి ఆదేశాలు ఉన్నతాధికారులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తక్షణం దేవాదాయ శాఖలో ఉన్న ఆలయాల్లో ఈ గోండాయిజాన్ని రౌడీయిజాన్ని లేకపోతే ఈ దోపిడీ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని రక్షించుకురావడానికి అధికారులు పాల్పడుతున్నటువంటి ఈ అన్ని విధానాలని కార్యక్రమ రూపంగా ఖండిస్తున్నాం. భక్తులకు రక్షణ కల్పించవలసిందిగా ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ మంత్రిని కూడా కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. ఈ కల్చర్ కనుక కట్టడి కాకపోతే దేవాలయాలకు భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఏ పరిస్థితుల్లో ఉండదు. అందువల్ల ఈ సంఘటన తెలిసాక ఇప్పటికే జగ్గయ్యపేట మండలంలోనే కాకుండా తిరుమలగిరి గ్రామంలో కూడా చాలా మంది భక్తులు దేవాలయానికి ముఖ్యంగా తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి లేకుండా చూడవలసిన బాధ్యత ఉన్నతాధికారులందరికీ మంత్రులకు అందరికీ ఉందనే విషయం కార్యక్రమ రూపంగా గుర్తు చేస్తున్నాం. మరొక వివాదాస్పదమైన అంశంలో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.
Subscribe now and press the bell icon. Never miss an update.